అందరూ ఎంతగానో ఎక్కువ ఎదురు చూసే మూవీ ఎస్ఎస్ఎంబి 29. రాజమౌళి గురించి మనకు తెలిసిందే. ఎంతో మంది హీరోలను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్ళిండు. 500 కోట్ల క్లబ్, 1000 కోట్లు, 1500 కోట్లు ఇలాంటి మూవీలను తీసుకెళ్ళి ఒక ఆస్కార్ కూడా అవార్డు వచ్చింది మనకు త్రిబుల్ ఆర్కు. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తుండు. మహేష్ బాబు అంటే మనకు తెలుసు. మహేష్ బాబు కూడా ప్రతి ఏ సినిమా చేసినా కమిట్మెంట్తో చేస్తాడు, హార్డ్ వర్క్ చేస్తాడు. అలాంటి ఇద్దరు హార్డ్ వర్కులు కలిసి ఎస్ఎస్ఎంబి 29 మూవీ చేస్తుర్రు. ఈ సినిమాకి మాత్రం టాలీవుడ్ అండ్ బాలీవుడ్ చాలా ఇంకా ఎక్కువ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు హాలీవుడ్లో కూడా ఈ సినిమాతోని జెండా పాతుతారని తెలుస్తుంది. ఎందుకంటే హాలీవుడ్ అంటే అక్కడ మన సినిమాలు ఎక్కువ ఆడనియరు. కానీ ఈ ఎస్ఎస్ఎంబి 29 గురించి హాలీవుడ్ వాళ్ళు కూడా ఎక్కువ ఎదురు చూస్తారు. కానీ చాలా నమ్మకం పెట్టుకున్నారు అందరూ. టాలీవుడ్ వాళ్ళు కూడా ఎస్ఎస్ఎంబి 29 ఒక ఊహకందని రీతిలో మనకు కలెక్షన్స్ వస్తాయి, మనకు ప్రపంచ ఖ్యాతికి వెళ్ళిపోతుంది. ఇప్పటికే ప్రపంచ ఖ్యాతికి తీసిండు. ఇంకా అక్కడ జెండా పాదనీకైతే ఎస్ఎస్ఎంబి 29 అయితే కరెక్టే అని ఇంతకుముందు మనం చాలా కార్యక్రమాల్లో చూసాం. రానా కానీ ఇలాంటి చాలా పెద్ద సెలబ్రిటీలు అందరూ చెప్పారు. ప్రస్తుతం మనకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే సమ్మర్ సీజన్ కావడంతో ఇప్పుడు బయట ఉష్ణోగ్రతలే 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ పూర్తయిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు మొత్తం అంటే 40 రోజుల పాటు షూటింగ్ ఆపేస్తారు అన్నట్టు తెలుస్తుంది. సమ్మర్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారని టాలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి. మహేష్ బాబు గురించి మనకు తెలిసిందే. కొద్దిగా ఖాళీ సమయం దొరికిందంటే ఫ్యామిలీతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్తాడు. ఇప్పుడు ఈ 40 రోజుల పాటు కూడా విదేశీ పర్యటనకు వెళ్తున్నట్టు తెలుస్తుంది మనకు.